అప్పుడే ఓటీటీలో నయనతార వివాదాస్పద మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్. ఎప్పుడంటే లేడీ సూపర్ స్టార్ సినిమా కెరీర్లో ఇది 75వ సినిమా. నీలేష్ కృష్ణ తెరకెక్కించిన అన్నపూర్ణి సినిమాలో జెన్నిఫెమ్ జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్లే, రేణుకు, కార్తిక్ కుమార్, పూర్ణిమ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో డిసెంబర్ 1వ తేదీన థియేటర్లో విడుదలైన అన్నపూర్ణి అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. యావరేజ్ టాక్ తో సర్ది పెట్టుకుంది. సినిమా రిజల్ట్స్ సంగతి పక్కన పెడితే అన్నపూర్ణి సినిమాపై హిందూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని, ముఖ్యంగా ముస్లిం అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయితో ప్రేమలో పడినట్లు చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాపై నిషేధం విధించాలంటూ డిమాండ్లు కూడా వినిపించాయి. ఇలా వివాదాలతో వార్తల్లో నిలిచిన అన్నపూర్ణి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులకే నయనతార సినిమా ఓటీటీలోకి వస్తుండడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 అన్నపూర్ణి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్ 29 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తమిళతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ నయనతార సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె ఇండియాలో బెస్ట్ చెఫ్ అవ్వాలని కలలు కంటుంది. అయితే ఆమె తల్లిదండ్రులు అడ్డు చెబుతారు. వారికి తెలియకుండా స్నేహితుడు ఫర్హాన్ తో కలిసి చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది. మరి ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో నయనతార ఎలా విజేతగా నిలిచింది? ఒక యాక్సిడెంట్ లో రుచిని తెలుసుకునే శక్తిని కోల్పోయిన నయన తన కలను ఎలా సాకారం చేసుకుందో తెలుసుకోవాలంటే అన్నపూర్ణి సినిమా చూడాల్సిందే.